పేరు తార. తనని ప్రాణంగా చూసుకునే ఒక అన్నయ్య కూడా ఉన్నాడు మమ్మీ. ఓ, వీళ్ళతోనే కదూ ఆ గగన్ గడు కుండ మార్పిడి పెళ్లికి సిద్ధమయ్యాడు? అవును మమ్మీ. కానీ ఆ శారద ఉన్నంతకాలం గగన్ తారల పెళ్లి జరగనివ్వదు. కానీ మనం జరిపిద్దాం. పెళ్లి చెయ్యాలన్నా చెడగొట్టాలన్నా అది మన చేతిలో ఉన్న గేమ్. ఒక్క మూవ్ చాలు, గేమ్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు మనం తారాన్ని మచ్చిక చేసుకుందాం. భూమికి తెలియకుండానే దాని గుండెల్లో చెక్ పెడతాం. సూపర్ మమ్మీ. అంటే గేమ్ మళ్ళీ మన చేతుల్లోకి వచ్చేసినట్టే. గేమ్ ఎప్పుడూ నా చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు కేవలం పావులు మాత్రమే. చెక్. వీటిల్లో ఏ చీర కట్టుకోవాలి? ఆప్షన్స్ ఎన్నుంటే సెలెక్షన్ చాలా కష్టం అవుతుంది. ఏం చేద్దాం? ఏం చేయాలి? గగన్కి కాల్ చేద్దాం. తారా వీడియో కాల్ చేస్తుందేంటి? హాయ్ గగన్ గారు. హాయ్, యాక్చువల్లీ నేను ఓ పనిలో ఉన్నాను. ఐల్ కాల్ యూ లేటర్. నో, ఇది చాలా అర్జెంట్. ఒక్క నిమిషం. చెప్పండి. ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను. ఒక్క శారీని తీసుకురమ్మంటే అన్నయ్య 10 శారీస్ తీసుకొచ్చాడు. వాటిల్లో ఏ శారీ కట్టుకోవాలో నాకు తెలియడం లేదు. మీరు సెలెక్ట్ చేయండి. మీకు నచ్చింది మీరు కట్టుకోవచ్చు కదా. నో, నేను ఏ శారీ కట్టుకుంటే బాగుంటుందో నన్ను ఇష్టపడే వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా. ఇప్పుడు డెసిషన్ మీదే. ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళవి కదా. నో, మీరు చెప్పిందే నేను కట్టుకోవాలి. సరే, చూపించండి. బ్లాక్ శారీ కట్టుకోండి. ఓ, మీకు అది నచ్చిందా? కానీ నాకు ఈ పింక్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. యాక్చువల్గా మీరు కూడా పింకే సెలెక్ట్ చేస్తారు అని అనుకున్నాను. మరి మీకు అది నచ్చినప్పుడు నన్నెందుకు అడిగారు? అంటే మీరు కూడా నాకు నచ్చింది సెలెక్ట్ చేస్తారో లేదో నాకు తెలియాలి కదా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఈసారి మిస్ అయింది. ఇప్పుడు మీకు తెలిసింది కదా నాకు ఏది ఇష్టమని. ఇక నుంచి మీ ఇష్టం నా ఇష్టం అవ్వాలి, నా ఇష్టం మీ ఇష్టం అవ్వాలి. ఇక నుంచి మీ ఫేవరెట్ కలర్ కూడా పింకే. ఓకే తారా, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఐ హేట్. నైస్. పింక్ బాగుంది, కట్టుకోండి. థ్యాంక్ యూ. చెర్రీ, చెర్రీ,
నిన్ను బయటికి ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదురా. మీ మావయ్య కూడా నువ్వే తప్పు చేసావని నమ్ముతున్నాడు. అందుకే ఈ విషయంలో నీ గురించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాడు. అమ్మా నువ్వేం భయపడకమ్మా. అందరూ నన్ను వదిలేసినా గగననే మాత్రం వదలడు. అన్నయ్య నన్ను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు. ఇంకా వాణ్ణి నమ్ముతున్నావా నువ్వు? నిన్న శారద ఏం చేసిందో తెలుసా నీకు? బావా, ఈ మందు దేనికో తెలుసా? గర్భసంచి పాడైపోవడానికంట. మన బిందుని జీవితంలో తల్లయ్యే అవకాశం లేకుండా చెయ్యాలనుకుంది. ఆ తర్వాత శివన్ తీసుకెళ్లి పూరికిచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేసింది. ఇంత చేసిన వాళ్ళు నీకు న్యాయం చేస్తారని నమ్ముతున్నావా? అమ్మా విను, పెద్దమ్మ గురించి అలా మాట్లాడుకో. ప్రాణం పోయినా పెద్దమ్మ మాత్రం తప్పు చేయదమ్మా. పెద్దమ్మకి అన్నయ్య పూరి ఎంతో నేను బిందు కూడా అంతేనమ్మా. నువ్వే పొరబడుతున్నావమ్మా. మీరు మారరా? ఇంత జరిగినా వాళ్ళ మీద నువ్వు మాట పడనివ్వట్లేదు. సరేలే, నువ్వు మీ అన్నయ్య నమ్ముకో. నేను మా అన్నయ్య కాళ్ళు పట్టుకొనైనా సరే నిన్ను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఏంట్రా? నక్షత్ర నీతో మాట్లాడడానికి వచ్చింది. మాట్లాడుకోండి. చెర్రీ, పాపం మీ అమ్మ నేను నిన్ను చూడాలని వచ్చాను అనుకుంటుంది. నేనొచ్చింది నీకు వార్నింగ్ ఇవ్వడానికే. ఏంటి వార్నింగా? ఆ రోజు బలవంతంగా నా మెళ్ళో ఈ తాళి కట్టావు కదా. నన్ను భార్యగా చేసుకుని మా ఇంటిపై అధికారం చెలాయించాలి అనుకున్నావు. కానీ నీ కుటుంబం మొత్తం మా మీద ఆధారపడి బతుకుతోంది. అది నువ్వు మర్చిపోకు. నువ్వు ఈ తాళి కడితే నీ జీవితం సెటిల్ అయిపోతుంది అనుకున్నావు. కానీ నీ బతుకు ఈ జైలుకే సెటిల్ అయ్యేలా చేస్తా. నక్షత్ర, చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇంకా మొదలు పెట్టలేదు చెర్రీ. నేను చెప్పేది ఫస్ట్ పూర్తిగా విను. ఫైనల్ హియరింగ్ రోజున నువ్వు దోషివని తేలిపోతుంది. నీకు శిక్ష పడుతుంది. నీ జీవితం ఈ జైలు గోడల మధ్య ముగిసిపోతుంది. అత్తే మాటలు నమ్ముకుని నువ్వు బయటికొస్తానని కలలు కనకు. నేను మా మమ్మీ ఉన్నంత వరకు అది ఎప్పటికీ జరగదు.